Hello friends, very good morning. Happy Monday to all of you. So ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు అనౌన్స్మెంట్ ఫర్ న్యూ బ్యాచెస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీకి మరియు ఆప్షనల్స్కి కూడా 1st అక్టోబర్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఆల్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఓన్లీ 4 days లెఫ్ట్ టు ఎన్రోల్. ఎందుకంటే సెప్టెంబర్ 30th వరకు మాత్రమే ఇక్కడ ఉన్న ఫీజ్ అనేది వ్యాలిడ్. ఈ ఫీ పైన మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో 5,000 per month కట్టి మీరు హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. అండ్ October 1st నుంచి ఫీజు రివైజ్ అవుతుంది, అందుకని 4 days లెఫ్ట్ అని చెప్పి రాశాను. సో ఎవరెవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో డూ ఇట్ బిఫోర్ 30th September. అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ పర్టికులర్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దాము మరి. సో టైటిల్ ఏం చెప్తుంది? వాళ్ళ ఎడిటోరియల్ యొక్క టైటిల్ ఏంటమ్మా? నీడ్లెస్ రో. బేసికల్గా రో అంటే అర్థం ఏంటి? అసలు ఇది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ అది. రో అంటే మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. ఇక్కడే మీనింగ్ ఉందో చెప్దాం, దానికంటే ముందు దీంట్లో ఉన్న డిఫరెంట్ మీనింగ్స్ ఒకసారి టచ్ చేస్తాం. సో రో అంటే మనకి వరుస అనే మీనింగ్ తెలుసు. స్టాండ్ ఇన్ ఏ రో అని అంటాం, వరుసగా నిల్చోండి. అలాగే మనకి రోయింగ్ అనే ఒక గేమ్ ఉంటుంది. పడవల్లో నదులో కానీ వీటిల్లో కానీ లేక్స్లో కానీ పడవ మీద రోయింగ్ చేస్తారు, తెలుసు కదా మీకు. తెడ్డు పట్టుకొని ఇలా ఫాస్ట్గా వెళ్ళడం. సో దాన్ని తెడ్డును ఉపయోగించి పడవను ముందుకు తీసుకెళ్ళడం రోయింగ్ అంటాం దాన్ని. ఇక్కడ రో అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ రో అనేది ఒక నౌన్ రూపంలో ఉపయోగించారు. ఇక్కడ రో అంటే మీనింగ్ వివాదం, గొడవ. వివాదం అనే మీనింగ్ మీకు ఇక్కడ వస్తుంది అనమాట రో అంటే. అర్థమైందా? నీడ్లెస్ రో అంటే అనవసరమైన వివాదం. అవసరం లేని చోట ఊరికే గొడవ పెడుతున్నారు, వివాదం చేస్తున్నారు అని అర్థం. దేని గురించి ఇదంతా? రాజస్థాన్స్ లా డస్ నాట్ వ్యాలిడేట్ చైల్డ్ మ్యారేజెస్ బట్ హెల్ప్స్ రైట్స్ ఆఫ్ అండర్ ఏజ్ బ్రైడ్స్. రాజస్థాన్లో ఒక చైల్డ్ మ్యారేజ్ సంబంధించి ఒక చట్టం ఉంది. దాంట్లో ఏదో చిన్న అమెండ్మెంట్ చేశారు. ఆ అమెండ్మెంట్ని తప్పుగా అర్థం చేసుకొని జనాలు గొడవ చేస్తున్నారు. సో ఇక్కడ దానికి ఎక్స్ప్లెనేషన్ కింద ఈ సెంటెన్స్ కనిపిస్తుంది. రాజస్థాన్స్ లా డస్ నాట్ వ్యాలిడేట్ చైల్డ్ మ్యారేజెస్. చైల్డ్ మ్యారేజెస్ ని ఈ చట్టం వ్యాలిడేట్ చేయట్లేదు, బట్ హెల్ప్స్ రైట్స్ ఆఫ్ అండర్ ఏజ్ బ్రైడ్స్, అంటే మైనారిటీ బ్రైడ్స్, పెళ్లి కూతుర్లు, వీళ్ళ యొక్క రైట్స్ ని, హక్కుల్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది, హెల్ప్ చేస్తుంది అని చెప్పి రాశారు. సో లెట్ us see, స్టోరీలోకి వెళ్తే కానీ మనకి ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు. ది కాంట్రవర్సీ ఓవర్ ద రీసెంట్ అమెండ్మెంట్ టు ది రాజస్థాన్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్. ఇది విషయం. కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్కి ఒక అమెండ్మెంట్ చేశారు, అంటే సవరణ చేశారు. ఈ సవరణ విషయంలో చిన్న కాంట్రవర్సీ వచ్చింది. ఈ కాంట్రవర్సీ అనేది అన్నెసెసరీ. ఎందుకని? ఇక్కడ యాజ్ అంటే మీనింగ్ బికాస్ ఇట్ క్లియర్లీ డస్ నాట్ అమౌంట్ టు అంటే డస్ నాట్ ఈజ్ నాట్ ఈక్వివలెంట్ టు అని. ఇక్కడ డస్ నాట్ అమౌంట్ టు అంటే మీనింగ్ ఏంటి? is not equivalent to అని అర్థం. does not amount to validating or legitimizing child marriage. అంటే ఈ చట్టానికి చేసిన అమెండ్మెంట్ అనేది చైల్డ్ మ్యారేజ్ ని వ్యాలిడేట్ చేసినట్టు కాదు, లెజిటిమైజ్ చేసినట్టు కాదు, అంటే లీగల్ గా కరెక్ట్ అని చెప్పినట్టు కూడా కాదు. డస్ నాట్ అమౌంట్ అంటే అలా చేసినట్టు కాదు అని అర్థమవుతుందా? దీని మీనింగ్ అది కాదు, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు అని ఇక్కడ క్వశ్చన్. మనకి ఇంకా బ్యాక్గ్రౌండ్ తెలియదు, వెళ్దాం, వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది. హౌఎవర్, అయినప్పటికీ ద ఇష్యూ మేడ్ బై ద అపోజిషన్ వాళ్ళు మరియు ద నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మే అకేషన్ reconsideration of the legal framework dealing with child marriages that continue to take place despite a statutory prohibition. So ఇది చాలా ఇంట్రెస్టింగ్ సెంటెన్స్ ఇది. The issue made by the opposition వాళ్ళు మరియు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వాళ్ళు తీసుకొచ్చిన ఇష్యూ అనేది మే అకేషన్ అనేది ఇక్కడ ఏ ఫార్మాట్ లో వాడారు చూసారా మీరు? ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఇక్కడ వాడారు? వెర్బ్ కింద వాడారు. ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ యాజ్ ఎ నౌన్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ వెర్బ్. మే అకేషన్ అంటే అర్థం ఏంటి? ఆ సందర్భాన్ని తీసుకొచ్చినట్టుగా ఉంది. మామూలుగా అకేషన్ అంటే సందర్భం. ఏంటి అకేషన్ ఇవాళ అంటారు, ఎందుకు ఇలాగా అందరూ గుమికూడారు, ఏంటి అకేషన్, ఏంటి సందర్భం అంటాం, అంటే ఏంటి విషయం ఏమైనా ఉందా అని. కానీ ఇక్కడ అకేషన్ అనేది వెర్బ్ కింద వాడారంటే ఆ సందర్భాన్ని తీసుకొచ్చినట్టుగా ఉంది, తీసుకొచ్చే
తీసుకొచ్చే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఒక ఇష్యూ తీసుకొచ్చారు. ప్రాబబ్లీ ఈ ఇష్యూ వల్ల మళ్ళీ మనం ఒకసారి ఈ చట్టాన్ని రీకన్సిడర్ చేసే సందర్భం వచ్చేలా ఉంది అనే సెన్స్ లో మాట్లాడారనమాట. మే అకేషన్ రీకన్సిడరేషన్ ఆఫ్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ డీలింగ్ విత్ చైల్డ్ మ్యారేజెస్. చైల్డ్ మ్యారేజెస్ ని డీల్ చేసే లీగల్ ఫ్రేమ్వర్క్ ని ఇంకొకసారి రీకన్సిడర్ చేసే అకేషన్ తీసుకొచ్చే పరిస్థితులు వీళ్ళు కల్పించారు అనే సెన్స్ లో మాట్లాడతాను అనమాట. దట్ కంటిన్యూ టు టేక్ ప్లేస్ డిస్పైట్ ఎ స్టాట్యుటరీ ప్రొహిబిషన్. చట్టం దాన్ని ప్రొహిబిట్ చేసినప్పటికీ, చైల్డ్ మ్యారేజెస్ ని ప్రొహిబిట్ చేసినప్పటికీ కూడా చైల్డ్ మ్యారేజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అందుకనే వీటిని అరికట్టాలి అంటే మేబీ ప్రెజెంట్ చట్టం అనేది సరిపోదేమో, దాన్ని రీకన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందేమో అనే పరిస్థితి ఇప్పుడు వస్తుంది. ద రాజస్థాన్ లా ఇనాక్టెడ్ అంటే చేయబడింది, ఇనాక్ట్ అంటే టు మేక్ లా. ద రాజస్థాన్ లా ఇనాక్టెడ్ ఇన్ 2009 ప్రొవైడెడ్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆల్ మ్యారేజెస్. 2009లో చేయబడ్డ ఈ రాజస్థాన్ చట్టం అనేది ప్రొవైడెడ్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆల్ మ్యారేజెస్. అన్ని మ్యారేజెస్ ని ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలని చెప్పి ఆ చట్టంలో చెప్పారు. ఇట్ ఈస్ లార్జ్లీ సిమిలర్ టు ది ఎనాక్ట్మెంట్స్ ఇన్ అదర్ స్టేట్స్ అండ్ ఈస్ బేస్డ్ ఆన్ ద సుప్రీం కోర్ట్స్ వర్డిక్ట్ in Seema versus Ashwini Kumar 2007, which directed that all marriages in India should be registered. 2007లో సీమా మరియు అశ్విని కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, వర్డిక్ట్ అంటే తీర్పులు ఏం చెప్పింది? విచ్ డైరెక్టెడ్ దట్ ఆల్ మ్యారేజెస్ ఇన్ ఇండియా షుడ్ బి, ఇండియాలో జరిగే ప్రతి ఒక్క మ్యారేజ్ కూడా రిజిస్టర్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు అందులో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును బేస్ చేసుకునే దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు చట్టాలు చేశాయి, రైట్? అలాగే రాజస్థాన్ కూడా ఒక చట్టం చేసింది. ఈ ఇనాక్ట్మెంట్ అంటే చట్టం చేయడం అనేది రాజస్థాన్ కూడా మిగిలిన రాష్ట్రాలలాగే చేసింది. ది ఒరిజినల్ లా ఇట్ సెల్ఫ్ డిడ్ నాట్ ఎక్స్క్లూడ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ అండ్ ఆల్ దట్ ద అమెండ్మెంట్ డస్ ఇస్ టు చేంజ్ ద ఏజ్ ఎట్ విచ్ ఆబ్లిగేషన్ టు రిజిస్టర్ షిఫ్ట్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ టు ద పార్టీస్ టు ద మ్యారేజ్. అయితే ఇక్కడ 2009లో చేసిన చట్టంలో చైల్డ్ మ్యారేజెస్ ని రిజిస్టర్ చేయడాన్ని ఎక్స్క్లూడ్ చేశారంటే ఎక్స్క్లూడ్ చేయలేదు. అండ్ ఆల్ దట్ ద అమెండ్మెంట్ డస్, ఇప్పుడు చేసిన అమెండ్మెంట్ ఏం చెప్తుంది? ఈజ్ టు చేంజ్ ద ఏజ్ అట్ విచ్ ది ఆబ్లిగేషన్ టు రిజిస్టర్ చైల్డ్ మ్యారేజ్, ఈ మ్యారేజ్ ని రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత, ఆబ్లిగేషన్ ని ఎవరి నుంచి ఎవరికి షిఫ్ట్ చేశారు? పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ నుంచి పార్టీస్ టు ద మ్యారేజ్ అంటే ఎవరు? బ్రైడ్ గ్రూమ్, వాళ్ళకి షిఫ్ట్ చేశారు. అంటే దానికి ఒక ఏజ్ లిమిట్ ఉంది, ఆ ఏజ్ లిమిట్ ని మార్చారు అని అర్థం. మీకు మొత్తం చెప్తా, కంగారు పడకండి. Earlier, it was the duty of the parties to the marriage to submit a memorandum on their marriage to the registrar if they were both above 21 years. ఇంతకు ముందు ఏంటంటే భార్యాభర్త ఇద్దరు ఏజ్ 21 years పైన అయితే వాళ్ళే రిజిస్టర్ చేయాలి, అంటే వాళ్ళే మెమొరాండం సబ్మిట్ చేసి, అంటే వాళ్ళ మ్యారేజ్ యొక్క ప్రూఫ్ ని సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళపైన ఉండేది. అండ్ ఇఫ్ యంగర్, ఒకవేళ 21 ఏళ్ల కంటే లోపు అయితే వాళ్ళు, ఇట్ వాజ్ ద డ్యూటీ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ గార్డియన్స్, వీళ్ళ ఏజ్ 21 ఏళ్ళు దాటితే వాళ్ళు చేయాలి. వాళ్ళ ఏజ్ అనేది 21 ఏళ్ళ లోపు అయితే వాళ్ళ పేరెంట్స్ లేదా గార్డియన్స్ చేయాలని చెప్పి ఇంతకుముందు చట్టంలో రాసి ఉంది. ది అమెండ్మెంట్ ఇప్పుడు ఒక మార్పు చేశారు. అమెండ్మెంట్ ఏం చెప్తుంది? చేంజెస్ దిస్ ఏజ్ లిమిట్ టు 21 ఫర్ మెన్ అండ్ 18 ఫర్ ఉమెన్. ఇంతకుముందు ఇద్దరికి 21 అబవ్ అనేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే మెన్ కి 21 ఉంచారు, కానీ ఉమెన్ కి 18 కింద మార్చారు. దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఉమెన్ కి 18 ఏళ్ళు అండ్ మెన్ కి 21 years అని చెప్పి రాశారు. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సీ దిస్ చేంజ్. ఇప్పుడు ఈ చేంజ్ వల్ల ఏమవుతుంది? ఆథరైజింగ్ ద బ్రైడ్ హెర్ సెల్ఫ్ టు పార్టిసిపేట్ ఇన్ ద మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 18 యాజ్ వన్ దట్ పర్మిట్స్ చైల్డ్ మ్యారేజ్. సో ఈ చేంజ్ వల్ల ఏమవుతుంది చెప్పండి? 18 ఏళ్ళు నిండితే, మీరు ఒకసారి ఊహించుకోండి, ఇంతకు ముందు 21 ఏళ్ళు కంటే లోపు ఉన్న వాళ్ళకి పెళ్ళైతే వాళ్ళ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ గార్డియన్స్ కానీ పేరెంట్స్ కానీ చేయించేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారు? భార్య ఏజ్ యొక్క, అమ్మాయి యొక్క ఏజ్ లిమిట్ ని 18కి తగ్గించారు. ఒకవేళ 18కి తగ్గించడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు 19 year అమ్మాయికి 22 years అబ్బాయికి పెళ్ళయింది అనుకోండి, రెస్పాన్సిబిలిటీ ఎవరిపైన ఉంటుందంటే ఆ అమ్మాయి పైనే ఉంటుంది. ఎందుకంటే 18 years చేశారు కదా. ఇంతకు ముందు అనుకోండి 21 ఏళ్ళ కంటే వీళ్ళు తక్కువ ఏజ్ కాబట్టి గార్డియన్స్ వెళ్ళి చేయాలి. ఇప్పుడేంటి? 18 years దాటిపోయింది కాబట్టి ఈ అమ్మాయి చేసుకోవచ్చు. So authorizing the bride herself to participate in the marriage registration. So she can herself go and participate in the marriage registration అని ది అమెండ్మెంట్ యొక్క అర్థం.
వీళ్ళు ఏమంటున్నారంటే దీన్ని చైల్డ్ మ్యారేజ్ ని పెర్మిట్ చేసినట్టే అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అలా చూడాల్సిన అవసరం ఏముంది? అలా అందుకే అంటున్నారు ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సీ. దీన్ని అలా చూడడం ఎందుకు? దీన్ని అలా చూడడం అనేది డిఫికల్ట్ అంటే దీన్ని ఆ రకంగా మనం ఇంటర్ప్రిట్ చెయ్యకూడదు అని అర్థం. ఒకసారి మీకు మళ్ళీ ఒక స్టోరీ లాగా చెప్పేస్తాను చూడండి. ఇది బ్రైడ్ గ్రూమ్, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అనుకోండి. ఇంతకు ముందు ఏంటంటే ఇద్దరి ఏజ్లు 21 దాటి ఉంటే, అర్థమైందా? ఏజ్ అనేది ఇద్దరిది 21 దాటి ఉంటే, సో దే దెమ్సెల్ఫ్ విల్ రిజిస్టర్. బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ విల్ గో టు రిజిస్ట్రార్ ఆఫీస్ అండ్ రిజిస్టర్ దేర్ మ్యారేజ్. ఒకవేళ లెస్ దాన్ 21 ఇయర్స్ ఉంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ విల్ గో టు రిజిస్ట్రార్ ఆఫీస్ అండ్ రిజిస్టర్ దేర్ మ్యారేజ్. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్రైడ్ గ్రూమ్ కి 21 ఉంచారు, బ్రైడ్ కి 18 ఉంచారు. సో దీని అర్థం ఏంటి? అమ్మాయి ఏజ్ 19 ఉందనుకోండి, అప్పుడు తనే వెళ్ళి రిజిస్టర్ చేసేయచ్చు. ఇంతకు ముందు కేసులో అమ్మాయి ఏజ్ 18 ఉందనుకోండి, అప్పుడు 19 ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? పేరెంట్ వెళ్తారు, పేరెంట్ వెళ్ళి రిజిస్టర్ చేస్తారు. ఇప్పుడు అమ్మాయి ఏజ్ 19 ఉంటే షీ హెర్సెల్ఫ్ కెన్ గో టు రిజిస్ట్రార్ ఆఫీస్ అండ్ రిజిస్టర్ ఇట్. గార్డియన్ ఆర్ పేరెంట్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళేమంటారు? వీళ్ళే వెళ్ళి రిజిస్టర్ చేసే అవకాశం ఇస్తే కొన్నిసార్లు వాళ్ళ పేరెంట్స్ కి తెలియకుండా కూడా జరగవచ్చు కదా అని చెప్పి సెన్స్ ఉంటుంది. ప్లస్ రెండోది చైల్డ్ మ్యారేజెస్ ని యాక్టివేట్ చేసినట్టు, వ్యాలిడేట్ చేసినట్టుగా అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటున్నారు బయట వాళ్ళు. అలా అనుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పి హిందూ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా సెకండ్ పారాగ్రాఫ్ కూడా చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. అండర్ ద లా చైల్డ్ మ్యారేజెస్ ఆర్ నాట్ వాయిడ్. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం చైల్డ్ మ్యారేజ్ అనేది వాయిడ్ అంటే చెల్లదా అంటే చెల్లుతుంది, ఆర్ నాట్ వాయిడ్ అంటే చెల్లదు అని. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం చైల్డ్ మ్యారేజ్ అనేవి చెల్లుతాయి. కేర్ఫుల్ గా వినండి. బట్ ఓన్లీ వాయిడబుల్ ఎట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద పార్టీస్ హూ మే అప్రోచ్ ద కోర్ట్ ఫర్ నల్లిఫైయింగ్ ద మ్యారేజ్ విత్ ఇన్ 2 years ఆఫ్ అటైనింగ్ మెజారిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ప్రస్తుతం చైల్డ్ మ్యారేజ్ ఎప్పుడన్నా జరిగితే అది డైరెక్ట్ గా చెల్లదు అని అనడానికి లేదు. యూ కెన్ స్టిల్ గో అండ్ రిజిస్టర్ యువర్ మ్యారేజ్. చైల్డ్ మ్యారేజ్ ని కూడా రిజిస్టర్ చేయాలి, చట్టం అదే చెప్తుంది. చైల్డ్ మ్యారేజ్ అయినా సరే మీరు రిజిస్టర్ చేయాలి. ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే చైల్డ్ మ్యారేజ్ ని రిజిస్టర్ చేయాలి అంటున్నారంటే చైల్డ్ మ్యారేజ్ ని చట్టం యాక్సెప్ట్ చేస్తుందా అనే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. చట్టం ఏం చెప్తుంది? చైల్డ్ మ్యారేజెస్ ని రిజిస్టర్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎవరైనా సరే, ఇప్పుడు ఒక అమ్మాయికి తనకి మైనారిటీ తీరక ముందే పెళ్లి చేసేసారు అనుకోండి. పెళ్లి చేసేసిన తర్వాత తనకి అప్పటికేం తెలీదు. తను మేజర్ అయిన తర్వాత, మేజర్ అయిన 2 సంవత్సరాలలో, అర్థమైందా? ఇక్కడ రాశారు చూసారా? ఎట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద పార్టీస్ హూ మే అప్రోచ్ ద కోర్ట్ ఫర్ నలిఫైయింగ్ ద మ్యారేజ్ విత్ ఇన్ 2 years ఆఫ్ అటైనింగ్ మెజారిటీ. మేజర్ అయిన తర్వాత 2 సంవత్సరాల లోపు తను కోర్టుకు వెళ్ళి నా మ్యారేజ్ని, నాకు మైనారిటీ తీరక ముందే పెళ్లి చేసేసారు, నా మ్యారేజ్ చెల్లదు అని మీరు చెప్పండి అంటే కోర్టు నలిఫై చేసేస్తుంది. అర్థమైందా? ఇట్ ఈస్ నాట్ ఆటోమేటికల్లీ నలిఫైడ్. చైల్డ్ మ్యారేజ్ అనేది ఆటోమేటికల్లీ నలిఫైడ్ కాదు, ఆటోమేటికల్ గా చెల్లదని కాదు. మెజారిటీ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు, భర్త కానీ భార్య కానీ కోర్టును అప్రోచ్ అయ్యి మాకు పెళ్లి మైనారిటీ తీరక ముందే పెళ్లి చేసేసారు, దీన్ని మీరు నలిఫై చెయ్యండి అని చెప్పి వాళ్ళు కోర్టుకి అభ్యర్థన పెట్టుకుంటే అప్పుడు కోర్టు ప్రూఫ్ అడుగుతుంది. ఆ ప్రూఫ్ కింద చైల్డ్ మ్యారేజెస్ రిజిస్ట్రేషన్ చేశారనుకోండి, దాన్ని చూపించవచ్చు. ఇక్కడ హిందూ ఎడిటోరియల్ చెప్తుంది అదే. చైల్డ్ మ్యారేజెస్ ని కూడా రిజిస్టర్ చేయడం వల్ల వాళ్ళకి మంచిదే, ఎందుకంటే అది ప్రూఫ్ కింద పనికొస్తుంది. రేపు పొద్దున్న నలిఫై చేయాలి అంటే, రిజిస్టర్ చేసామంటే అది పర్మనెంట్ అని కాదు. యూ కెన్ యూజ్ ద రిజిస్ట్రేషన్ యాజ్ ఎ ప్రూఫ్. యూ కెన్ యూజ్ ద రిజిస్ట్రేషన్ యాజ్ ఎ ప్రూఫ్ టు నలిఫై ఇట్ లేటర్. అప్పుడే చేయొచ్చు కదండి. అప్పటికి ఆ అమ్మాయికి తెలియకపోవచ్చు, ఫోర్స్ లో ఉండొచ్చు. తర్వాత రేపు పొద్దున్న రియలైజ్ అయ్యి నా పెళ్లి చెల్లదు అని చెప్పి తను అడగవచ్చు. అది అర్థం. రిజిస్టరింగ్ సచ్ మ్యారేజెస్ మే హెల్ప్ ఎస్టాబ్లిష్ ద లీగల్ రైట్స్ ఆఫ్ ద అండర్ ఏజ్ పార్టీ and those of any children born and deter any attempt to deny the marriage later. 2 రకాలుగా. ఒకటి ఏంటంటే ఇలా రిజిస్టర్ చేయడం వల్ల లీగల్ రైట్స్ ఆఫ్ అండర్ ఏజ్ పార్టీ, ఎవరైతే తక్కువ అంటే మైనారిటీగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లీగల్ రైట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఒకవేళ వాళ్ళకి ఏమైనా పిల్లలు పుడితే, రైట్, నాకు పెళ్లి అనేది నేను చేసుకోలేదు అని చెప్పి తప్పించుకోవడానికి కూడా అవ్వదు, ఎందుకంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఆ సర్టిఫికేట్ చూపించి ఇంకో పెళ్లి అయిందన్న ప్రూఫ్ అనేది ఉంటుంది. సో ప్రూఫ్ అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. ఇట్ మే ఈవెన్ హెల్ప్ ప్రాసిక్యూషన్ ఆఫ్ దోస్ సోలెమ్నైజింగ్ ద చైల్డ్ మ్యారేజెస్ అండ్ ఇంప్లిమెంట్ ప్రావిజన్స్ రిలేటింగ్ టు మెయింటెనెన్స్ అండ్ రెసిడెన్స్ ఆఫ్ ద గర్ల్ హూస్ మ్యారేజ్ ఇస్ ఇన్వాలిడేటెడ్ లేటర్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ పెళ్లి ఒక అమ్మాయికి మైనారిటీ తీరక ముందే పెళ్లి చేసేసారు. పెళ్లి చేసిన తర్వాత రియలైజ్ అయిన తర్వాత తనేమో తనన్న కోర్టుకెళ్ళింది, లేదా భర్త అన్న కోర్టుకెళ్ళి మా పెళ్లి చెల్లదు అని చెప్పి కోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నాడు బాగానే ఉంది. సో పెళ్లి చెల్లదు అని చెప్పి మీరు కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకున్నారు. కానీ అమ్మాయి పరిస్థితి ఏంటి, తర్వాత తన లైఫ్ ఏంటి అనే ఆస్పెక్ట్ కూడా ఉంది. అందుకనే రిజిస్ట్రేషన్ జరిగింది అనుకోండి, అప్పుడు ఈ చైల్డ్ మ్యారేజ్ ఎవరైతే చేశారో వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి, అంటే లీగల్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. అలాగే మెయింటెనెన్స్ అండ్ రెసిడెన్స్ ఆఫ్ ద గర్ల్, ఈ అమ్మాయి యొక్క మెయింటెనెన్స్, తను ఉండడానికి, తను బతకడానికి అవసరమైన ఖర్చులు ఇవన్నీ కూడా అతను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విషయంలో కూడా ఒక ప్రూఫ్ కింద ఈ చైల్డ్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది హెల్ప్ అవుతుంది అని చెప్పి రాస్తున్నారు. నథింగ్ ప్రివెంట్స్ ద మ్యారేజ్ రిజిస్ట్రార్ ఫ్రమ్ అలర్టింగ్ ద చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ ఆఫ్టర్ రిజిస్టరింగ్ ద మ్యారేజ్. ఇప్పుడు ఈ మ్యారేజ్ రిజిస్ట్రార్ ఉన్నాడు, ఒక చైల్డ్ మ్యారేజ్ ని రిజిస్టర్ చేశాడు. ఇమీడియట్ గా ఆయన ఈ ప్రొహిబిషన్ ఆఫీసర్కి అలర్ట్ చేయొచ్చు కదా. అలర్ట్ చేయకూడదని చెప్పి అక్కడ రూల్ ఏం లేదే. నథింగ్ ప్రివెంట్స్ హిమ్. హీ కెన్ హ్యాపీలీ అలర్ట్ ది చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్. Right? One must note that there was never any specific prohibition on registering child marriage. అదే చెప్తాను, చైల్డ్ మ్యారేజ్ ని రిజిస్టర్ చేయడంలో ప్రొహిబిషన్ అనేది ఇప్పుడే కాదు, ఎప్పుడూ లేదు. ఈవెన్ ద సుప్రీం కోర్ట్ అబ్జర్వ్డ్ దట్ even though registration itself could not be proof of a valid marriage as such, it would have great evidentiary nature value in matters of custody of children, right of children born from the wedlock of the two persons whose marriage is రిజిస్టర్డ్ అండ్ ద ఏజ్ ఆఫ్ పార్టీస్ టు ది మ్యారేజ్. సుప్రీం కోర్ట్ ఏమంటుంది, ఈ చైల్డ్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన అది ప్రూఫ్ ఆఫ్ వ్యాలిడ్ మ్యారేజ్ కింద ఉపయోగించడానికి కాదు. అంటే ఏమిటంటే, మీకు చైల్డ్ మ్యారేజ్ రిజిస్టర్ చేసినా సరే యూ కెన్ స్టిల్ గో టు కోర్ట్ అండ్ గెట్ ఇట్ ఇన్వాలిడేటెడ్. ఈ ప్రావిజన్ మీకు ఇందాక చెప్పాను చూసారా. ఇక్కడ మీకు 2 సంవత్సరాల లోపు, మీకు మెజారిటీ అటైన్ చేసిన 2 సంవత్సరాల లోపు మీరు వెళ్ళి మ్యారేజ్ నలిఫై చేయమని అడగొచ్చు. రిజిస్ట్రేషన్ చేస్తారు, నలిఫై చేయడానికి కుదరదనడానికి లేదు. సో యూ కెన్ స్టిల్ నలిఫై యువర్ మ్యారేజ్. రిజిస్టర్ చేసినా సరే నలిఫై చేయొచ్చు. అయితే సుప్రీంకోర్టు ఏమంటుంది, ఈ రిజిస్ట్రేషన్ చేయడం అనేది ఇట్ హ్యాస్ ఎ గ్రేట్ ఎవిడెన్షియరీ వాల్యూ. ఒక ఎవిడెన్స్ కింద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ హెల్ప్ అవుతుంది. ఏ విషయాల్లో, కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ విషయంలో, ఆ పిల్లలు ఎలా పుట్టిన వాళ్ళకి పుట్టిన పిల్లల యొక్క హక్కుల విషయంలో, అలాగే అండ్ ద ఏజ్ ఆఫ్ పార్టీస్ టు ద మ్యారేజ్, ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి విషయాల్లో ఒక ఎవిడెన్స్ కింద పనిచేస్తుంది. వాళ్ళ ఏజ్ ఎంత అంటే మనకి సర్టిఫికేట్ లో కనిపిస్తుంది, ఎవిడెన్స్ కింద పనిచేస్తుంది. యాజ్ ఏ ఫాలోఅవుట్ ఆఫ్ దిస్ కాంట్రవర్సీ, ఫాలోఅవుట్ అంటే దీని యొక్క ఇమీడియట్ కాన్సిక్వెన్స్ లాగా, పార్లమెంట్ షుడ్ కన్సిడర్, ఆట్ టు ప్లేస్ లో షుడ్ పెట్టేసుకోండి, షుడ్ కన్సిడర్ ద లా కమిషన్స్ రికమెండేషన్. లా కమిషన్ వాళ్ళు ఎంతమంది రికమెండేషన్ చేశారు, ఏమని, టు అమెండ్ ది ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 టు మేక్ చైల్డ్ మ్యారేజెస్ బిఫోర్ 16 years వాయిడ్. లా కమిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, చైల్డ్ మ్యారేజెస్ డైరెక్ట్ గా మేక్ దెమ్ వాయిడ్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇప్పుడున్న చట్టం ఏం చెప్తుంది, అది డైరెక్ట్ గా వాయిడ్ కాదు, వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు కోర్టును అప్రోచ్ అయ్యి వాయిడ్ చెయ్యమంటే అప్పుడు వాయిడ్ అవుతుంది, అంటే అప్పుడు చెల్లదు, అప్పుడు క్యాన్సిల్ అవుతుంది. కానీ డైరెక్ట్ గా అది చెల్లదు అనడానికి లేదు అని ప్రస్తుతం చట్టం చెప్తుంది. కానీ లా కమిషన్ ఏమంటుందంటే అసలు చెల్లదు, అసలు రిజిస్ట్రేషనే చేయొద్దు, మీరు వెళ్ళినా సరే ఇది చెల్లదమ్మా, మీ పెళ్లి చట్ట ప్రకారం మీ పెళ్లి చెల్లదు అని చెప్పి తేల్చేయండి అని చెప్పి లా కమిషన్ వాళ్ళు రికమెండేషన్ చేశారు. సో పార్లమెంట్ కూడా దాన్ని కన్సిడర్ చేసి ఇప్పుడు అమెండ్ చేస్తే బాగుంటుందని వీళ్ళ ఉద్దేశం. అండ్ దోస్ సోలమ్నైజ్డ్ వెన్ ఎయిదర్ పార్టీ వాస్ బిట్వీన్ 16 and 18 వాయిడబుల్. అంటే 16 ఏళ్ల లోపు పిల్లలకి పెళ్లి చేస్తే డైరెక్ట్ గా చెల్లదని, 16 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకి ఏమైనా చేస్తే అది వాయిడబుల్. అంటే ఎట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ దెమ్ రీచింగ్ అవుట్ టు కోర్టుకి రీచ్ అయ్యి వాళ్ళు అడిగితే వాయిడబుల్, అప్పుడు క్యాన్సిలేషన్ అయ్యేటట్టు. మీకు అర్థమైందా? 16 ఏళ్ళలోపు పిల్లలకి చేస్తే డైరెక్ట్ గా చెల్లదని, 16-18 ఏళ్ళలోపు పిల్లలకి పెళ్లి చేస్తే, అంటే అందులో వన్ ఆఫ్ దెమ్ 16 నుంచి 18 ఏళ్ళలోపు వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు వాయిడబుల్. అర్థమైందా? వాయిడబుల్ అంటే అర్థం ఏంటి, క్యాన్ బి క్యాన్సిల్డ్. ఎప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే క్యాన్సిల్ చేయవచ్చు. 18 ఏళ్ళు దాటిపోయింది అనుకోండి, గొడవే లేదు, అది ఇంకా పర్ఫెక్ట్లీ వ్యాలిడ్, మేజర్స్ అయిపోయారు కాబట్టి పర్ఫెక్ట్లీ వ్యాలిడ్ అని చెప్పి అర్థం. ఇది దీని యొక్క కథ. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. టేక్ కేర్, బాయ్.